ఇక్కడ చక్కటి మాట చదివిస్తున్నాడు. సత్యమును అమ్మివేయకంట దాన్ని కొని ఉంచుకొని. హల్లెలూయా. సత్యము అనగా ఎవరంటే ప్రభు అయిన క్రీస్తునండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే సత్యము జీవము కదా, మార్గమునై ఉన్నాడట. హల్లెలూయా. అంటే దేవుడు సత్యమై ఉన్న దేవుని, ఈరోజు సత్యమైన దేవుని అమ్మివేయకంట దాన్ని ఏం చేసుకోవాలంటే కొని దాచుకోవాలట, జ్ఞానము సంపాదించుకోవాలట. హల్లెలూయా. జ్ఞానము కల కుమారుడు ఎవరిని సంతోషపడుతూ ఉన్నాడంటే తన తండ్రిని సంతోషపడుతూ ఉన్నాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జ్ఞానము కలిగిన కుమారుడిగా తన తండ్రిని సంతోషపెట్టే కుమారుడికి లోకానికి ఆయన వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. అందుకే ఆ ప్రభు అంటారు, ఇగో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చి ఉన్నాను. ఎవరి చిత్తం అండి? తండ్రి చిత్తము. నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ భూమి మీదకి నేను వచ్చి ఉన్నాను. ఆయన ఎలా వచ్చి ఉన్నారంటే సత్యముగా ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన వాక్యము సత్యమే చెబుతా ఉంది. ఆయన వాక్యము అబద్ధము కాదు. ఏది కూడా ప్రతీది కూడా వాక్యములో సత్యం ఈరోజు ఉన్నది. హల్లెలూయా. అంటే ఈరోజు అసత్యమైన దేవుని యొద్దకు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది. దాన్ని అంట మనం ఏం చేయాలంటే కొని దాచుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నో కొనుక్కుంటా ఉంటామండి. ఏంటి అంటే ఈ లోక సంబంధమైనవి అనేకమైనవి ఏం చేస్తూ ఉంటాం? సంపాదించుకుంటూ ఉంటాం. కానీ వీటికంటే సత్యమునంట మనం ఏం చేయాలంటే మనం దాచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండోదిగా కూడా మనం చూడండి. ఆమోసు గ్రంథము 2 అధ్యాయము 6 వచనం కూడా చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. హల్లెలూయా. ఇక్కడ ద్రవ్యము కంట ఏం చేస్తా ఉన్నారంటే నీతిమంతులను అమ్మివేస్తా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చక్కటి మరి అనేక మంది భక్తులు ప్రభు ఈ భూమి మీదకి రాకముందులే అనేక గ్రంథాల్లో ప్రవచించి అనేక ప్రవర్తనలు ప్రవచించి రాయబడి ఉన్నాయండి. హల్లెలూయా. ఈరోజు నిజమే రాబోయే కాలాలు దేవుడు ముందలుగానే బయలుపరుస్తూ తన భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో అనేకమైన లేఖనాలు దేవుడు రాయిస్తూ వచ్చారు. హల్లెలూయా. ద్రవ్యం కోసము చాలా మంది ఎవరిని అమ్మివేస్తా ఉన్నారంటే నీతిమంతులను అమ్మివేస్తా ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు నిజమే నీతిమంతుడైన దేవుడు ఈరోజు మనందరికీ తెలుసు. ఆయన ఎలాంటి నీతి అంటే ఆయనలో ఏ చెడుతనము కూడా కనిపించలేదు ఎవరికి. హల్లెలూయా. వెతుకుదామని అనేక మంది పట్టుకున్నా కూడా ప్రభువులో ఏ తప్పు ఎవ్వరికి కనబడలేదంటండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎంతమంది ఆయన తప్పు చేస్తే వెతుకుదామని అనేక ప్రజలు కనిపెట్టినప్పటికీ ప్రభు ఈ భూమి మీద ఏ తప్పు కూడా చేయకుండా తను ఈ యొక్క భూమి మీద ఒక నరుడుగా జీవించి ఒక అబద్ధము కానీ మరి ప్రతీది కూడా దేవుడు ఎంత యథార్థంగా తండ్రికి అతను జీవించారో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే రెండోది నీతిమంతులను ఏం చేస్తూ ఉన్నారు? అమ్మివేస్తూ ఉన్నారట. హల్లెలూయా. చూడండి, అదే గ్రంథంలో ఇంకా మీరు కిందకి చదవండి. పాదరక్షలకు పేదవారిని అమ్మివేసును. హల్లెలూయా. హల్లెలూయా. పేదల్ని అమ్మివేసారట. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చేస్తా ఉన్నారండి? అనేక మందిని పేదవారిని కూడా అమ్మివేస్తా ఉన్నారట. మనందరికీ తెలుసు ఇశ్రాయేలు చిన్నది నైమోను ఇంటికి ఎలాగే వెళ్ళిందంటే ఆమెను కూడా ఒక బానిస పిల్లగా తీసుకుని వెళ్ళారట. హల్లెలూయా. అలాంటి పిల్లని తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉండేవారు? వారికి విడుదల ఉండేది కదండి. వారి జీవితం అంతా కూడా అక్కడే వారి దగ్గరే పని చేయాలి. వారి దగ్గరే ఒక బానిసగా
మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఫరో చేతుల్లో ఎలా ఉన్నారంటే బానిసలుగానే వారు ఉన్నారు. హల్లెలూయా. ఎంత కష్టపడినప్పటికీ వారికి ఒక స్వేచ్ఛ అంటూ లేదు, వారి జీవితంలో ఒక ఆనందం అంటూ లేదు. కొన్ని సంవత్సరాలుగా వారి బందీలుగా ఆ యొక్క ఫరో చేతిలో ఉండిపోయినప్పుడు వారు ఏడ్చారటండి అనేక దినాలు. ఏమనంటే ప్రభువా మమ్మల్ని బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని వారు ఏడ్చినప్పుడట ఇశ్రాయేలు కన్నీళ్లు దేవుడు అంట చూచి వారు మొరలను ఆలకించి ఏం చేశాడట ఫరో మరి మోషేను పంపించాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ బంధకంలోంచి నా ప్రజలు నువ్వు విడిపించుకొని తీసుకుని రాని అంట వారి మొరలను దేవుడు ఆలకించి ఏం చేశాడు అక్కడికి మోషేను పంపించి మరి ఆ ప్రజల్ని విడిపించి బయటికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా బంధింపబడిన వారి యొక్క మొరను దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన చుట్టూ ఏ బంధకాలైతే మనల్ని బంధించి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయో మనం ఆ సమయంలో మొరపెట్టినప్పుడు కూడా మన కన్నీరు ఎవరు చూస్తూ ఉన్నారంటే దేవాది దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను ఎవరు రక్షించారండి? దేవుడు ఫరో అంటూ ఉన్నాడు, మోషే అంటూ ఉన్నాడు ఏమనంటే ఇగో నేను వెళ్తే నీ దేవుడు ఎవరని అడుగుతారు, నేను వెళ్తే వారి మధ్యకి నన్ను కూడా కొడతారు అన్నప్పుడు దేవుడు నిజంగా అద్భుతాలు నేను చేస్తాను వారి మధ్యన వెళ్ళు అన్నప్పుడు ఆ ఫరో ఎదుట అనేక అద్భుతాలు చేసినప్పటికీ అతని హృదయం కఠినం చేసుకునేవాడంటండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఫరో చేతుల్లోంచి దేవుడు ఇచ్చిన వాగ్దానము తన ప్రజల పట్ల ఏం చేశాడండి నెరవేర్చాడు. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన మొరలను ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మూడవదిగా కూడా మనం చూద్దాం. హేబెలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చదవండి. వారు నా జనుల మీద మీతో పనేమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారంను మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి చాలండి. హల్లెలూయా. ద్రాక్ష రసం కొరకు అంటే ఇక్కడ ఏం చేశారండి? చిన్నదాన్ని అమ్మి వేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ద్రాక్ష రసం కొరకు కూడా ఒక చిన్నదాన్ని అమ్మి వేశారు. ఈరోజు నిజమే దేవుడు అనేక ప్రజలు ఈ లోకంలో కూడా మనుషులుగా చాలా దినాలు చాలామంది చాలా బంధకాల్లోనే జీవించారండి. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రాకముందర అనేక మంది బంధించబడి బానిసలుగా బ్రతికారు. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విడుదల అనేది ప్రకటించారు. హల్లెలూయా. ప్రభు ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా జీవించాలి. ఈ లోకంలో నిజంగా ప్రతి వ్యక్తి కూడా తన జీవితం చాలా విలువైందని మన ప్రభు వచ్చిన తర్వాతే ఒక్కొక్కరికి కూడా అమూల్యమైన జీవితాలుగా మనల్ని దేవుడు ప్రేమించి చూచాడండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనుష్యులు గుర్తెరగలేదు. చాలా మంది ఉన్నతమైన వారు మనుషులు బానిసలుగానే చూచారు. చాలా మందిని వారు వాడుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా దేవాతి దేవుడు కూడా మనం విడిపించి మనలో ఏ సువాసనగా మనం చూడాలని ఆశపడుతున్నాడట. హల్లెలూయా. నువ్వు బంధకంలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. నువ్వు బంధకంలో నుండి విడిపించబడాలనే ప్రభు అయిన క్రీస్తు లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. చూడండి, అదే ఆదికాండం 25వ అధ్యాయము 32వ వచనంలో కూడా 4వదిగా మనం చూస్తే అక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారంటే అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారములకు చిక్కుడుకాయ వంటకమును
ఏసావుకి ఇచ్చాను. చాలండి. హల్లెలూయా. ఏసావు తిండి కొరకంట తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడండి, ఆమె వేసుకున్నాడు. అది చాలా విలువైందండి. హల్లెలూయా. జ్యేష్ఠుడు అనగా దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి. హల్లెలూయా. మరి ఏదైనా ఆస్తి కూడానంట రెండెంతలు ఇవ్వాలంటే మొదటి వారికి దేవుని యొక్క వారు విషయమంట దేవునికి అతి ప్రియమైన వ్యక్తులండి. హల్లెలూయా. అలాంటి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడండి వ్యక్తి అంటే అమ్మి వేసుకున్నాడు. దేని కొరకంటే ఈ లోక సంబంధమైన కూర కొరకు. హల్లెలూయా. ఈరోజు నిజమే జ్యేష్ఠత్వం యొక్క విలువ అతను ఏమైందంటే కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు యెహోవా అంటాడు ఏమనంటే ఈ లోకంలో ప్రతి తొలిచూరు పిల్లలు కూడా నావి. ఏదైతే తొలిచూరు మీకు పంట అయినా సరే పశువులైనా సరే ఏదైనప్పటికీ కూడా నాదే. ఎందుకంటే దేవుడే చెప్తా ఉన్నాడండి. అలాగే మనుషుల్లో పిల్లల్ని కూడా మొదటి వారిని ఎవరికి ఇష్టమై ఉన్నారంటే దేవుని ఆయనకి ఇష్టమై ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈరోజు జ్యేష్ఠత్వాన్ని ఇతను ఏం చేశాడంటే అమ్మి వేసుకుని భస్టుడుగానంటే అతను దేవుని దృష్టిలో ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపుని కూడా మనం చూద్దాం. చూడండి ఆదికాండము 37:28 ఇక్కడ యేసేపు జ్ఞానహీనులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి. హల్లెలూయా. ఎన్ని తులాలకు అమ్మి వేశారండి? 29 తులాలకు అమ్మి వేశారట. హల్లెలూయా. మరి ఈరోజు నిజమే ఇక్కడ యేసేపు జీవితం ఎవరికి అమ్మివేయబడిందంటే బానిసగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరికంటే మరి నిజంగా ఒక అధికారి చేతిలోనికి అతను వెళ్ళిపోయాడండి. అతను ఏది చెబితే అది ఇప్పుడు యేసేపు తను ఎంతో వైభవంగా తన తండ్రి ఒక ఇంటిలో ఎంతో గారాభంగా పెరిగిన వ్యక్తి ఒక బానిసగా ఎవరు కారణం అంటే తన సొంత అన్నయ్యలే. హల్లెలూయా. అతని మీద అసూయపడంటే ఏం చేశారు? అమ్మి వేశారు. ఎందుకంటే అతడు కూడా వెండికి అమ్మబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా అనేక మంది మనం చూస్తూ ఉంటే బానిసలుగా ఎంతగా వారు వెళ్ళిపోయారంటే బానిసత్వానికి అనేక మంది అధికారులు కొనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో 26:15 మనం చూసుకుంటే ఇక్కడ ఎవరిని అమ్మి వేశారంటే చూడండి, నేను ఆయనను నేను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని ఆయన అడుగును. అందుకు వారు ఎందండి 30 నాణ్యాలకు ఎవరు నమ్మేశారు? యేసుక్రీస్తు ప్రభు వారిని. హల్లెలూయా. చూడండి మన దేవునికి ఎంత విలువ కట్టారు అంటే వీరు 30 నాణ్యాలకు ప్రభు నమ్మవేశారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన ప్రభు అయిన క్రీస్తు కూడానంట ఎలాగ అమ్మివేయబడ్డానికి వచ్చాడంటే ఒక దాసుడికి అమ్మివేయబడ్డాడు. హల్లెలూయా. ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే మరి నిజంగా అధికారులు అతన్ని ఏం చేశారండి? కొనుక్కుని ఒక బానిసగా తీసుకుని పోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు బంధింపబడిన రాత్రి కదా, ఈ రాత్రి అంతా కూడా ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు? బంధించబడి వారి యొక్క అధికారంలో ప్రభుని ఉంచుతా ఉన్నారు. ఎవరు అమ్మి వేశారు అంటే ఇస్కరియోతు యోధ అమ్మి వేశాడు. హల్లెలూయా. అంటే ప్రభువుతో తిరుగుతున్న వ్యక్తి, ప్రభువుని వెంబడించిన వ్యక్తి, ప్రభు కార్యాలు చూచిన వ్యక్తి ఏం చేశాడంటే ప్రభుని అమ్మి వేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎంతగా అంటే దేవుని ప్రేమను తెలిసిన వ్యక్తి దేవునికి వెన్నుపోటుగా ఏం చేశాడండి? అమ్మి వేసి ఏమైనా అతడు సుఖపడ్డాడంటే అతను మాత్రం కూడా సుఖపడలేదు. ఏం చేశాడండి? అమ్మినందుకంటే అతనికి సమాధానాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఆ ధనాన్ని విసిరివేసి ఏం చేశాడు? ఆ వెండిని ఉరి వేసుకుని చనిపోయాడు. ఎందుకంటే ఎంత గొప్ప నీతిమంతుడు నేను
అమ్మివేశాను. ఇంత యథార్థమైన దేవుని నేను అమ్మివేశాను గనక నాకు ఈ శిక్ష నా జీవిత కాలమంతా సరిపోదని తను తానే ఏం చేశాడంటే ఉరి వేసుకుని చనిపోయాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువుని అమ్మివేశారు. ఒక బానిసగా అతన్ని మన కొరకు ఆయన కూడా అమ్మివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువుని పట్టబడి అనేక మంది నిజంగా దేవుణ్ణి ఒక దొంగల్ని కూడా బంధించరండి. అంత అవమానకరంగా ఆయన ఏ తప్పు చేయలేనప్పటికీ అతను పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడ్చబడి ఉమ్ము వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా చిత్రహింసలు ఆయన్ని పెట్టారు అంటే ఎందుకు ఇంత కనికరం లేకుండా చేశారు అంటే ఆ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే మీ కొరకే నేను అమ్మివేయబడ్డాను. హల్లెలూయా. మిమ్మల్ని విడిపించడం కొరకే. హల్లెలూయా. ఎవరిని విడిపించడం కొరకండి? మన బంధకాల్లో ఉన్న మన జీవితాలకు విడుదల కావాలి. హల్లెలూయా. అది ఎవరి ద్వారా వస్తుందండి? ప్రపంచంలో ఎంతమంది మనుషులు అమ్ముడైపోయినప్పటికీ రాదండి. పరిశుద్ధుడు మాత్రమే మన కొరకు అమ్మబడాలి. హల్లెలూయా. నీతిమంతుడు రక్తం మాత్రమే మన కొరకు చిందింపబడాలి. అప్పుడే పాప క్షమాపణ అనేది మనకి దొరుకుతూ ఉంది కనుక అందుకే ఈరోజంట మనకు విడుదల రావడం కోసం ఆయన బందీగా మార్చబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి ఇంతగా స్వేచ్ఛగా ఈరోజు దేవుని ఇంత చక్కగా మనం ఆరాధించుకునే ఆ కృపను ఎక్కడ దొరికిందంటే ప్రభు అయిన క్రీస్తు యొద్ద మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఆయన బంధించబడి ఈరోజు మన అందరికీ కూడా విడుదల అంటూ దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు ఆయన రక్తంలో మనకి ఏమి కలుగుతూ ఉందంటే మరి విమోచన అనేది కలుగుతూ ఉంది, రక్షణ అనేది మనకు దొరుకుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు సిలువ లేనిదేనంట మనకి ఏం లేదండి, రక్షణ లేదు. ఈరోజు ఆ సిలువ మార్గం ద్వారా దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు? రక్షణ అనేది అనుగ్రహించారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా సిలువ లేనిదే ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని యొద్దకు మనము చేరలేము. ఎందుకంటే అందుకే మిమ్మల్ని విలువ పెట్టి నేను కొన్నాను. ఎలా కొన్నాడటండి? ఆయన అమ్మిడిపోయి. హల్లెలూయా. ఆయన అమ్మిడిపోయి అంట నిన్ను నన్ను కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎవరు సొత్తు అయిందామంటే మనము దేవుని సొత్తు అయిందాం. హల్లెలూయా. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం అనేది నువ్వు పోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఇష్టంలోనికి రావాలి? ప్రభు ఇష్టము జరగాలి, ప్రభు చిత్తం నేను చెయ్యాలి, నా పిల్లలు కూడా ప్రభు చిత్తమే చేయాలి. కానీ నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. ఈరోజు ప్రభు అంటున్నాడు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చిందాం. మనం ఎందుకు వచ్చిందామంటే మన యేసయ్య రక్తంలో కడగబడ్డాం. హల్లెలూయా. మనల్ని విలువ పెట్టుకున్నాడు కనుక ఈరోజు మనము ఆయన సొత్తు ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం జ్ఞానవంతులం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు సత్యమును అమ్మివేయకంట దాన్ని కొనుక్కోవాలట. హల్లెలూయా. ఈరోజు సత్యమైన దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉన్నాం, జీవమైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎండికి అమ్మివేయబడి ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించి తన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మన అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. తన తండ్రి మరి ఏ పాపము చేయలేనప్పటికీ ప్రతి పాప దోషములు కూడా ఆయన మీద మోపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి 8వ కూడా చూడండి, హేబెలు గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారి గ్రీకులకు అమ్మివేసిరి. హల్లెలూయా. ఎవరిని అమ్మివేశారండి? యేసుక్రీస్తు ప్రభువాన్ని. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎవరు కూడా ఎంత భయంకరమైన వేదన అనుభవించలేదు. కానీ మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రజలు ఇచ్చిన బహుమానం ఏంటంటే సిలువ. హల్లెలూయా. శ్రమల ద్వారా ఆయన కొట్టబడి, వేడ్చబడి, అవమానపరచబడి ఏ మనుష్యుడు అంత అవమానము ఈ లోకంలో పొంది ఉండడు. ఆ వస్త్రములు కూడా లాక్కుని పంచుకున్నారంటే అంతగా ఆయన్ని అవమానించి ఈరోజు ఎందుకు అవమానం పొందాలి?
ఎందుకు ఇంత దోషం ఆయన భరించాలి, ఎందుకు ఇంత వేదన అంటే ఈరోజు నువ్వు నన్ను కూడా దేవుడు పాపముగా చూడడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉండిపోతే దేవుని మార్గానికి, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు గనక ఆ వేదన అంతా కూడా ప్రభు అయిన క్రీస్తు తన మీద మోపబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా వారిని యొక్క యథార్థవంతుడైన దేవుణ్ణి అంట ఎవరికంటే అనేక మంది మరి ఆ యొక్క అన్యాయస్తులైన వారికి దేవుణ్ణి అమ్మివేశారు. హల్లెలూయా. 6 సాక్ష్యం చెప్తా ఉన్నారండి. 6 చాలా మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయన నిర్దోషి, ఏ దోషము కూడా ఆయన ఎరగదని ఎవరు చెప్తా ఉన్నారండి? పిలాతు భార్య చెప్తుంది. పిలాతు చెప్తా ఉన్నాడు, ఇగో నాకు ఆయనలో ఏ దోషము కూడా కనబడట్లేదని. ఇంకో చేతులు కడుక్కుంటున్నాడంటే ఆయన రక్తము మా యొక్క కుటుంబాలపై, మా యొక్క తరాలపై రాకుండా, ఆ దోషము మా పిల్లల పైనకి రాకుండా అతను నీతిమంతుడిగానే నాకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక సాక్ష్యము ఇంకా కింద అనేక మంది 6 సాక్ష్యం చెప్తా ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవునికి నీతిమంతుడైన దేవుడు ఈరోజు మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చి మనకున్న ప్రతి ఒక్క అపరాధమైన బలిగా ఆయన, ఒక పాప పరిహార్థ బలిగా ఆయన మార్చబడ్డారు. హల్లెలూయా. వదకు తేబడిన ఒక గొర్రె పిల్లగా ఈరోజు తండ్రి అయిన దేవునికి తానే అర్పించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక గొర్రెపిల్ల నిర్దోషమైంది, ఏ దోషము ఉండకూడదు. ఒక మచ్చ అయినను, ఒక డాగ్ అయినను ఆ యొక్క గొర్రెపిల్లకు ఉండకూడదు. ఒక ఏ లోపము లేని గొర్రెపిల్లని దేవునికి వధించేవారు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. అదే ఒక నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ఏ పాపము లేని వ్యక్తిగా, ఒక నిర్దోషిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఒక గొర్రె పిల్లగా దేవునికంట తానే అర్పించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అర్పణ ఎవరి కొరకు అంటే మనందరికీ విడుదల రావడం కోసం. హల్లెలూయా. మనందరికీ విముక్తి కలగడం కోసం ఈరోజు అటువంటి విడుదల ప్రభు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, సత్యమును అమ్మివేయకంట, దాన్ని కొనుక్కొని. మరొకసారి చదువుదామండి. సామెతల గ్రంథము 23:3 ఒక్కసారి వచ్చిన చదువుకుందాం. చదవండి. సామెతలు 20 దాన్ని కొనియించుకొను, వివేకమును జ్ఞానమును కొనుక్కోవాలంట, వివేకము అంట. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ మనకి దొరుకుతా ఉన్నాయండి? మనకి ఎక్కడ దొరుకుతా ఉన్నాయంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, జ్ఞానము కల కుమారుడట తండ్రి మాట ఆలకించును, ఉపదేశాన్ని ఆలకిస్తాడట. అంటే దేవుని వాక్యాన్ని, జ్ఞానము కలిగిన కుమారుడు అంటే ఏం చేయడంటే దేవుని వాక్యాన్ని త్రోసివేయడు, శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆ వాక్యాన్ని అట్టుకుని ఏమి దేవుడు మాట్లాడుతున్నాడో తన హృదయాన్ని సరిచేసుకుని దేవుని మార్గంలోకి ఇష్టపడతారంటే ఎవరు అంటే జ్ఞానవంతులు. హల్లెలూయా. ఈరోజు జ్ఞానము దేవుని యొద్ద నుండి. ఈరోజు జ్ఞానము మనం ఎలాగ నడవాలి ఈ లోకంలో. కొన్ని సందర్భాల్లో మనము కూడా త్రోవ తొలగిపోయి నడుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ త్రోవ నువ్వు తొలగిపోకూడదనే జీవ గ్రంథాన్ని దేవుడు మనకి, ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే నా త్రోవల యందు మీరు నడవాలి. ఎవరైతే ఆయన వాక్యమందు గైకొని ఆయన త్రోవల యందు నడుస్తారో వారు ధన్యులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడి వాక్యం అంట మన పాదములకు దీపమైంది. దేవునికి స్తోత్రం. అంటే చీకటిలో ఉన్న మన జీవితాలను ఎలాగ నడిపిస్తుందంటే వెలుగుకరమైన వాక్యము ద్వారా దేవుని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంధకారమైన మన జీవితాల్లో, వెలుగులేని మన జీవితాల్లో ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడిగా మనలో ఉదయించారట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో ఉన్న చీకటి పోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఉదయిస్తున్నారు మనలో? ఎవరు ఉన్నారు అంటే ప్రభు అయిన క్రీస్తు మన అందరి హృదయాల్లో ఆయన నివాసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చీకటి అనే బంధకంలో నువ్వు లేవు. ఎవరున్నావంటే వెలుగు నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు ఎక్కడికి మార్గం అంటే ఒకరోజు దేవాది దేవుని యొద్దకు నడిపిస్తుంది. మనందరికీ తెలుసు 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. 5 ఏం చేశారంటే నూనె సిద్ధపరుచుకున్నారు.
వారి డ్యూటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు. 5గురు అంట బుద్ధి లేని వారు ఏం చేస్తూ ఉన్నారండి, వారి దీపంలో ఆరిపోయి పక్క వారిని అడుగుతూ ఉన్నారంట, కొంచెం నూనె ఇవ్వండి మేము కూడా వెలిగి. ఇది మాకు మీకు సరిపోదు, పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, మేము వారిని ఆయన ఎదుర్కోవాలి, ఇది మీరు అమ్మవారిని వద్దకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పినప్పుడు ఈ 5గురు సిద్ధపడిన వారు మాత్రమే ఆయనతో వెళ్ళగలిగారు. హల్లెలూయా. ఈరోజు నిజమే, సిద్ధపాటు అనేది ఎవరికైతే దేవుని కొరకు నిరీక్షణ కలిగి వారు ఎదురు చూస్తారో, ప్రార్థన అనే నూనె ఎవరైతే సిద్ధపరచుకొని మరి వారి ఆత్మలను వెలిగించుకుని దేవుని కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ప్రభు అంట దొంగ వలె వస్తూ ఉన్నాడటండి. హల్లెలూయా. ఎందుకంటే తన కొరకు ఎవరైతే సిద్ధం కలిగిన వారిని అందరినీ ఆయన తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. పెండ్లి కుమారుడిగా వస్తున్నాడంట, వధువు సంఘాన్ని ఒక దినాన్ని తీసుకుని వెళ్ళడానికి. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధమైన మరి మనల్ని ఎలా పోలుస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధంగా నువ్వు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మచ్చ అయినను ఒక డాగైనను ఉండకూడదట. పెండ్లి కుమారు చూడండి, ఆ పెండ్లి కుమారుడికి చేసేటప్పుడు ఎంత అందంగా తయారు చేసామని తీసుకొస్తారు కదా. సంఘం అనే మనల్ని కూడా వధువుగానంట దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, సిద్ధపడమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను విడిపించాడు, బానిసగా ఉన్న నిన్ను విడిపించాడు. ఒకరోజు దేవుని రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం బంధించబడిన బంధకాల్లో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. కనుక తానే ఒక గొర్రెపిల్లగా ప్రభు కొరకు మరి దేవునికి తండ్రి కొరకు ఆయన్ని అర్పించుకుని వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయనే మరికి ఈరోజు ఆ యొక్క శిలువ యాగము ద్వారా అందరి ప్రజలకి కూడా విడుదల అనేది ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈరోజు దేవాది దేవుని సత్యమును అమ్మివేయ కదా, జ్ఞానాన్ని మన దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది కనుక ఆయన వచ్చేంత వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మనందరినీ కూడా ఒక దినాన్ని ఆయనతో చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం ఆయన దేవుని ఎదుర్కొనేవారుగా, దేవుని యొక్క చిత్తంలో మనము కూడా భూమి మీద నడిచేవారుగా ఉండాలని మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే, మహాపరిశుద్ధుడు